మీరు చెప్పండి. వర్షిప్ ఇన్ విక్టరీ. యెహోషాపాత్ ప్రొవైడ్స్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. నేను రాసుకున్నాను. మనం 2వ దినవృత్తాంతములోని 20వ అధ్యాయములోని 17-18 వచనములోని మనం ఒకసారి చూస్తే, when a great multitude from Syria came against Israel, Yehoshaphat the king of Judah fasted and prayed అని ఉంటుంది. చూడండి, Yehoshaphat was fully confident that God was in control. All he needed to win the battle victory was fully submit to the authority of God. యెహోషాపాత్ ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడంట, దేవుణ్ణి ఆరాధించాడంట. యుద్ధానికి ముందు ఎవరిని పంపించాడంట? చెప్పండి. సైన్యానికి ముందు ఎవరిని పంపించాడంట యెహోషాపాత్? చెప్పండి. వర్షిప్ టీమ్ ని పంపించాడంట. దేవునికి స్తోత్రము. దేవుణ్ణి ఆరాధించే వారిని ఎక్కడైనా విన్నారండి? సైనికులు కానీ యోధులు కానీ యుద్ధ భూమిలో యుద్ధ రంగంలో ముందు ఉంటారు. కానీ యెహోషాపాత్ ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించే వారిని, దేవుణ్ణి ఆరాధించే వారిని వారికన్నా ముందుగా యుద్ధ భూమిలో పెట్టి పంపిస్తే గొప్ప విజయం వారు పొందుకున్నారట. అందుకనే అంటానండి, మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా సంఘంలోని మీరు వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించండి. ఎక్కడ ఎప్పుడు ఎన్నడి చూడని వంటి విజయాలు మీరు పొందుకుంటారండి. అది వాస్తవం. బైబిల్ మనకి నిరూపిస్తుందండి. ఇది సబ్జెక్ట్ తర్వాత చెప్తున్నాను, బట్ వి విల్ డిస్కస్ దిస్ లేటర్. బట్ చాలా మందికి వర్షిప్ అనే ప్రాముఖ్యత తెలియటం లేదండి. మీరు ఏ సంఘానికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా వర్షిప్ టైం ఇది అంటే ఆ టైంకి వెళ్ళిపోండి. ఆ అరగంట సేపు మీ జీవితాన్ని మార్చేయగలుగుతుందండి. ఆ 40 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేయగలరు, తలక్రిందలుగా చేయగలరు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు అత్యధికమైన విజయం మనం పొందుకుంటామండి. ఎరికో గోడలు ఎలా కూలిపోయాయి అంటే యుద్ధం వలన కూలిపోయి, దేవుణ్ణి ఆరాధించడం వలన కూలిపోయినాయా? మీరే చెప్పండి. అందుకనే అంటానండి, సమయానికి వెళ్ళండి. ఆరాధన ప్రారంభం ఒక ముందు సంఘానికి రండి. గొప్ప విజయాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కన్సిడర్, ఆయనకన్నా మించిన గొప్పవాడు ఈ లోకంలో ఉన్నాడా లేడా? మరి ఆయనని ఆరాధించటకే మనం సమయం ఇవ్వకపోతే, అని మీరే చెప్పాలి, దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు, ఎలా విజయాల్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు. ఐ లీవ్ ఇట్ టు యూ. అందుకనే ఈ సంఘమే కాదండి, ఏ సంఘంలో మీరు వెళ్తున్నా కూడా ఆ సంఘాన్ని యొక్క టైమింగ్స్ మీరు కట్టుబడి ఉండండి. ఆ సంఘం ఆరాధన ఈ సమయానికి ప్రారంభమవుతుందంటే వెళ్ళండి, మీ విజయాన్ని పొందుకోవడానికి వెళ్ళండి. అత్యధికమైన విజయము మీరు పొందుకుంటారు దేవుణ్ణి మీరు పూర్ణ హృదయంతో ఆరాధిస్తే. ఆరాధించేవారు సత్యములో ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధిస్తారు. మరి మీరు ఎలా ఆరాధిస్తున్నారో, దేవుడు మీ ఆరాధనని అంగీకరిస్తున్నాడో లేదనేది నేను మీకే విడిచిపెడతాను. ఐ వుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్. రైట్. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కుడి వచ్చిన మనందరికీ కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. రైట్. ఈరోజు నీతిమంతులకి కలిగిన లక్షణాలు, లేకపోతే నీతిమంతులకి ఉన్న లక్షణాలు, క్వాలిటీస్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ ఆర్ ఎ వుమన్. ఈరోజు చాలా మందికి ఏమనుకుంటారంటే, నేను క్రీస్తుని అంగీకరించేసుకున్న తర్వాత నేను నీతిమంతుడిని అయిపోయి. సరే, నీతిమంతుడు నువ్వు ఎంచబడ్డావు, నీతిమంతుడుగా నువ్వు తీర్చబడ్డావు, నువ్వు ప్రత్యేకపరచబడ్డావు. ఆ తర్వాత ఏమిటి? ఆ నీతిలో నువ్వు కొనసాగాలంటే, ఆ నీతిలో నువ్వు ఉన్నావని ప్రజలకి తెలియాలంటే అందులో కొన్ని క్వాలిటీస్ ఏమిటో మనం గ్రహించాలి. నీతి, మన దేవుడు బైబిల్లో ఒక మాట అంటాడు, నీ నీతి మురికి గుడ్డలతో సమానం. ఈరోజు మనం నీతి ఎలా పొందుకున్నాము? ఎవరి ద్వారా పొందుకున్నాము? యేసయ్య ద్వారానే మనం నీతి పొందుకున్నాం. కానీ ఆ నీతిలో కొనసాగింపబడాలంటే మనము అనుదినము మనల్ని ఏం చేసుకోవాలి? దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి సమర్పించుకుంటూ. ఒక్కసారి దేవుణ్ణి అంగీకరించేస్తాను, అయిపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నానంటే అది కానే కాదు. అనుదినము ఒక పోరాటం మనం పోరాడుతున్నాం. ప్రతి దినము సైతానుడు మనల్ని అణిచివేయడానికి చూస్తున్నాడు. ప్రతి దినము మన యొక్క పరిశుద్ధతని పాడు చేయడానికి సైతానుడు చూస్తున్నాడు. అప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు? ఎలా ఫైట్ చేస్తారు? ఎలా ఎదుర్కొంటారు? అన్ని కొన్ని క్వాలిటీస్ మనం చూద్దాం బైబిల్లో. నీతిమంతులకి ఎలాంటి క్వాలిటీస్, ఎలాంటి లక్షణాలు? ఫస్ట్ ఏమిటంటే, నీతిమంతుడు అన్నప్పుడు ఏమిటంటే వాడు ప్రత్యేకపరచబడిన వాడు. హీ సెట్ అపార్ట్ అంటాం.
దేవుడు నిన్ను ఎంచుకున్న తర్వాత ఆయన నీతిని నీకు అనుగ్రహించి, మనం లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఐ థింక్ సెకండ్ కొరింథియన్స్ లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం అనుకుంటాం. ఒకసారి చూద్దామండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని క్రీస్తును మన కోసము పాపముగా చేసి. ఇప్పుడు ఎవరు నీతి పొందుకున్నామో దేవుని నీతి మనం పొందుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ నీతిని పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆ నీతితో నీతిమంతులు ఎలాంటి లక్షణాలు కలిగి జీవిస్తారు? ఫస్ట్ ఏమిటంటే నీతిమంతులు ప్రత్యేకపరచబడిన వారు, సాంక్టిఫైడ్ పీపుల్, అంటే ప్రతిష్ఠింపబడిన వారు. సో ప్రత్యేకపరచబడిన వారంట, ప్రతిష్ఠింపబడిన వారు. వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. వన్ ఆఫ్ ద క్వాలిటీస్ గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ ఇస్ పీపుల్ సెట్ అపార్ట్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు ప్రత్యేకపరచబడిన వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఈ ప్రత్యేకపరచబడిన వారితో దేవుడు కొన్ని పనులు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మీరందరూ ప్రత్యేకపరచబడిన వారా కాదా? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రత్యేకపరచబడిన వారు? రైట్. అయితే ఇప్పుడు మనం ఎవరి కోసము శ్రమ పడాలి చెప్పండి. ఎవరి కోసం మనం శ్రమ పడుతుంది? ఎవరి కోసం మనం శ్రమ పడుతుంది? అరే చెప్పలేంటబ్బా, మనుషుల కోసమేనా మీకోసమే? అంతే కదా. అంతా ఐ మీ మై సెల్ఫ్. అది తెలుగులో నాకు అనువాదం చేయటం రాదు. ఐ మీ మై సెల్ఫ్ ఏంటంటారు దాన్ని తెలుగులో? ఓకే రైట్, మీకు అర్థమైంది కాబట్టి చాలు. సో మనం చూడవలసింది ఏమిటంటే ఈ హీబ్రూ భాషలోని ఈ ప్రత్యేకపరచబడిన వారికి ఒక మాట ఉంటుంది, హసీద్ అని. హసీద్ అంటే ఏమిటంటే డివోటెడ్ టు గాడ్. డివోటెడ్ అంటే ఏమిటి? దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటారంట. నీతిమంతులకి మొట్టమొదటిగా ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఒక క్యారెక్టర్ ఏంటో తెలుసా? వారు పడ్డ తర్వాత, ప్రత్యేకపడ్డారని వారు గ్రహించిన తర్వాత దేవునికి సంపూర్ణంగా వారు లోబడిపోతారంట. ప్రతిదినము, అనుదినము, అనుక్షణము పాపము వారిని వెంబడిస్తుందని గ్రహిస్తూ దేవునికి లోబడతారంట. నీతిమంతులకు ఉన్న లక్షణం, గొప్ప లక్షణం ఏమిటంటే నా చుట్టూ పాపం ఉన్నది, నా చుట్టూ చెడుతనం ఉన్నది, ఇంత ప్రభావానికి నేను లోబడనని గ్యారంటీ లేదు. కాబట్టి ఒక్క క్షణమైన నా దృష్టి దేవుని నుండి తప్పిపోయిన ఎడల నేను పాపానికి బానిసుని అయిపోతాను. అంత జాగ్రత్త వహిస్తారంట నీతిమంతులు. కానీ ఇంత పాపమున్నా, ఇన్ని అపరాధములు జరుగుతున్నా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మనలో ఇంత కూడా చలనము లేదు, ఇంత కూడా భయము లేదు. న్యూస్ పేపర్లు, టీవీలు, మొబైల్ ఏది ఓపెన్ చేసినా కూడా ఎంత చెడుతనం ఉందో మన కళ్ళ ముందు. ఎంతో కొంత ప్రభావం ఉన్నదా మన మీద లేదు చెప్తుంది. ఈ లోకంలో జరుగుతున్న చెడు వలన మనకి ప్రభావం కలుగుతుందా లేదా? మీరు చెప్పండి. కలుగుతుందా లేదా చెప్పండి. నిశ్చయముగా కలుగుతుంది. అందుకనే నీతిమంతులు ఏం చేస్తారంటే వారు చుట్టూ పాపం ఉన్నదని గ్రహించి వారు దేవుని దృష్టికి వారు లోబడతారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఏమాత్రము వారు అంగీకరించారంట. అనుదినము ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉంటారంట నీతిపరులు. ఈరోజు ఆ నీతి నీలో ఉన్నదా? అలాంటి నీతి నువ్వు కలిగి ఉన్నావా అని దేవుడు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. మనలో లోపాలు ఉన్నాయండి. లోపాలు లేవని మనం చెప్తే మనం అబద్ధికారులు అవుతాం. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడండి. అబ్రహాము పడ్డాడు. దేవుడు మాట వినకుండా కానాను దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుడు పర్మిషన్ తీసుకోలేదు. పెద్ద ఉచ్చులో పడిపోయాడు. పడిపోయినా కూడా దేవుడు విమోచించాడు. ఇలా ఎంతో మంది మనం బైబిల్లో తీసుకున్న సొలొమోను మనం తీసుకున్నాం అనుకోండి. దేవుడి చేత ప్రత్యేకపరచబడిన వాడు సొలొమోను. ఏమైంది? స్త్రీ మోహములో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఆ యొక్క పడిపోయిన స్థితిలో ఎన్నో సంవత్సరాలు బ్రతికినప్పుడు తిరిగి దేవుని తట్టు తిరిగినప్పుడు అందుకని అంటాడు,
రెట్టింపు బలాన్ని పొందుకొని అక్కడ ఉన్న వారందరినీ సొలొమోను ఏం చేశాడు? నాశనము. సొలొమోను కాదు, సంసోన్ ఏం చేశాడు? చివరి దశలో ఏం చేశాడు సంసోన్? చెప్పండి అబ్బా. వాడు జీవిత కాలంలో చంపిన వారి కంటే ఎక్కువ మందిని హతమార్చాడు. అందుకనే నీతిమంతులకి అనేక శ్రమలు కలుగుతాయని బైబిల్లో సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి, క్రీస్తుని నీ రక్షకుడుగా అంగీకరించావో నీ యుద్ధము ప్రారంభమైపోయింది. యుద్ధములో ఉన్నాను అని గ్రహించకపోతే ఓడిపోతావా గెలుస్తావా? మీరే చెప్పండి. యుద్ధ భూమిలోకి వెళ్ళి నువ్వు సిద్ధముగా ఉండకపోతే నువ్వు గెలుస్తావా ఓడిపోతావా? ఓడిపోతాము. మనము సైతానుడికి నీ ధ్యాస దేవుని నుండి తీసేసి నీ శ్రమల మీద, నీ బాధల మీద, నీ కష్టాల మీద, నీ ఇబ్బందుల మీద ఎప్పుడు ఆ దాని మీద దృష్టి పెడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు దేవునికి సంపూర్ణంగా నిన్ను సమర్పించుకోవటం లేదు. దేవుడికి కష్టమైనది ఏమైనా ఉన్నదా? నీ బాధని తీర్చలేదా? చెప్పండి. కానీ దేవుని కన్నా మనం ఏ విషయాలు ఆలోచిస్తాము? మన శ్రమల గురించి, మన బాధల గురించి, కష్టాల గురించి, ఇబ్బందుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, అన్ని మెటీరియల్ థింగ్స్ ఆలోచించి దేవునికి ఇవ్వవలసిన నీతిమంతులు ఎక్కువ సమయం ఎవరికి ఇస్తారండి? మీరే చెప్పండి. మీరు ఎంత సమయం ఇస్తున్నారు దేవునికి? ఈరోజు మీరు అందరూ అన్నారు, నేను ప్రత్యేకపరచబడిన దానిని, ప్రత్యేకపరచబడిన వాడిని. అయితే ప్రత్యేకపరచబడిన తర్వాత, దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత మీరు వేరే పనులు ఏదైనా పెట్టుకోవచ్చా దేవుని కన్నా? చెప్తున్నానండి. ఒకసారి ఏదైనా వస్తువు ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని వేరే దానికి మనం వాడుకోవచ్చా? అది చెప్పరేంటి అబ్బా. మరి మీరు ప్రతిష్ఠింపబడిన పాత్రలు కదా, అవునా కదా? మరి మిమ్మల్ని వేరే పనులకు వాడుకుంటున్నారే మీరు, దేవుని పని కాకుండా. మనం నిజంగా నీతిమంతులమేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడా లేదా? ప్రత్యేకపరచుకున్నాడా లేదా? మన నీతి వలన ఏది కలగలేదు. క్రీస్తు చేసిన, సిలువ మీద చేసిన పనుల వలనే మనకి నీతి కలిగింది. ప్రత్యేకపరచబడ్డాము, ప్రతిష్ఠింపబడ్డాము. కానీ అందులో కొనసాగింపబడాలంటే ఒక పోరాటం మనం పోరాడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటముని పోరాడి ఓడిపోతిని అన్నాడు, గెలిచి తిని అన్నాడు. పోరాటమమ్మా. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకపరచబడ్డావో, ప్రతిష్ఠింపబడ్డావో, నీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి తెలుసా? పోరాటము. ఎన్నడూ ఓటమిని నీవు అంగీకరించవు. నా జీవితము మారదు, నా బ్రతికితే, నా పరిస్థితులు ఇంతే. ఉన్నారు చాలా మంది. ఎంత చేసినా ఏమి లాభం అండి, దేవుడు కనికరించడం లేదు. నీతిమంతుడు ఎన్నడూ ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడండి. నన్ను బలపరచువాని యందు, చెప్పండి, ఫినిష్ చేయండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద క్వాలిటీ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ ఆర్ వుమన్ ఇస్ దే ఆర్ సెట్ అపార్ట్. వాళ్ళు ప్రత్యేకపరచబడ్డారంట. ప్రత్యేకపరచబడటం అంటే ఈ లోకము నుండి వారు వేరు చేయబడ్డారు. ఈ లోక రీతులు అనుసరించే వారుగా వారు ఇంకా ఎన్నడూ ఉండకుండా దేవుని రాజ్యము, దేవుని నీతిని కోరుకొని వెంబడించే వారుగా వారు ప్రత్యేకపరచబడ్డారు. ఈరోజు మనల్ని, మన జీవితాన్ని పరిశీలించుకుంటే అలాంటి నీతి కలిగి మనం ఉన్నామా? నిజంగా మనం ప్రత్యేకపరచబడిన వారమేనా? దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం మన బ్రతుకులతో? దే ఆర్ సెట్ అపార్ట్. ఇందులో చూడండి, when a believer matures, the believer is set apart and sanctified for the Lord's use. సామెతలు ఒకసారి చూద్దామండి, కొన్ని వచనాలు త్వరగా చూద్దామండి. 11వ అధ్యాయం 8వ వచనం. చాలా టైం సరిపోదు. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. ఏంటంట? నీతిమంతుడు. చాలా మంది, బ్రదర్ నాకు ఎన్ని కష్టాలు, నా బాధలు మీకు ఏం తెలుసు బ్రదర్. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మళ్ళీ చదవండి. అది మనం చెప్తూ ఉంటామా లేదా?
చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా బాధలు ఉన్నాయి బ్రదర్, చాలా శ్రమలు ఉన్నాయి బ్రదర్, అన్నిటినీ జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నీతిమంతుడుగా నువ్వు బ్రతుకుతే ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్ట నష్టాలు నువ్వు ఎదుర్కొన్నా చివరికి విజయము నీదే అవుతుంది. నీతిమంతులు ఓడిపోయారని నా బైబిల్లో ఎక్కడా రాయబడలేదండి. నీతిమంతులు ఓటమిని అంగీకరించారని ఎక్కడ రాయబడదు. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు అపోస్తులైన పౌలు ఎదుర్కొన్నాడండి. ప్రాణాలు పోయే స్థితిలో ఇంకా నేను భరించలేను అంటాడు. ఆ ఓడలో వెళ్ళినప్పుడు, ఆ పడవ మునిగిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు పౌలు ఎదుర్కొన్నాడు. తట్టుకోలేని, సహించలేని బాధ, చచ్చిపోవాలని అంటాడు పౌలు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా పౌలుకి? నా కృప నీకు చాలు. నీతిమంతులు ఏమిటంటే ఎన్ని బాధ, మనం ఆ పాట ఎన్నిసార్లు పాడుకుంటాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను నీ మాట, నీ చూపు, ఎంత చక్కగా పాడుకుంటాము. కానీ నీతిమంతుడు నిజంగా నమ్ముతాడండి. నీతిమంతుడు ఈ మాటను నిజంగా నమ్ముతాడు. ప్రభువా, చివరికి విజయం నాదే కాదు ప్రభువా, నేను ఏ విషయంలో భయపడాలి, ఎందుకు భీతి చెందాలి, ఎందుకు కలవరపడాలి ప్రభువా, విజయము నాదే కదా ప్రభువా, నీవు నా పక్షం ఉండగా నాకు భయం ఎందుకు, యుద్ధము నీదే కదా ప్రభువా, నువ్వు నా పక్షము నుండి పోరాడితే నాకు ఓటమి ఎందుకు వస్తుంది, నేను ఎందుకు ఓడిపోతాను, ఎందుకు చేయలేను, ఎందుకు జయించలేను అని నీతిమంతుడు అనుకోడండి. నీతిమంతుడుకున్న లక్షణం ఇది, చాలా గొప్ప లక్షణం అండి. ఓటమి అనేది ఎన్నడూ ఒప్పుకోడండి నీతిపరుడు. ఎందుకో తెలుసా? ఆయనకి నీతి అనుగ్రహించిన దేవుడు ఆయన పక్షమున ఉన్నాడు కాబట్టి జయాన్ని అనుగ్రహిస్తాడంట. జయశీలుడు ఉన్నాడంట. మృత్యుము జయుడే ఆయనకి తోడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రము. రైట్, చూద్దామండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. హల్లెలూయా. ఏమిటంటే ఎక్కడ కూర్చోబెడతాడంటే నీతిమంతుల్ని? మీరే చెప్పండి. అరే, రాజులతో కూర్చోబెడతాడంట. రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. నిత్యమును. ఎంతసేపు మన పేదరికము గురించి, మన ఇబ్బందుల గురించి, మన అవమానాల గురించి, అమ్మ అవన్నీ పక్కన నువ్వు పెట్టి నా ప్రాణము పోయిన శ్వాస ఉన్నంత వరకు ప్రభువా నిన్నే స్తుతిస్తా, నిన్నే ఘనపరుస్తా, నిన్నే స్మరిస్తా, నాకు వేరే ఏ ధ్యాస లేదు అని నువ్వు చెప్పు. ఎంత గొప్ప విజయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి ఇవ్వు, దేవుడు నీకు ఇవ్వవలసిన ఘనత దేవుడు నీకు ఇస్తాడు. నిజముగా మనకి దేవునికి ఇవ్వవలసిన మహిమను మనం దేవునికి ఇస్తున్నాం. దేవుని మహిమ మనం దొంగలించుకుంటున్నాం. వి టేక్ క్రెడిట్. మనం ఏదైనా మంచి పని చేస్తే ఏం చేస్తాం? దానికి క్రెడిట్ మనము తీసుకుంటాం. కుటుంబాల్లో కూడా చూస్తాను. ఒక కుటుంబానికి ఇంకొక సహోదరుడు సహాయం చేసినప్పుడు, నేను లేకపోతే మీ పరిస్థితి ఏమైపోయేదో తెలుసా? నేను లేకపోయినా దేవుడు నిన్ను చూసుకుంటాడు రా అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నీతిమంతులు ప్రత్యేకపరచబడిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఒకటే అండి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి తృప్తిపరచాలి, దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. దేవునికి స్తోత్రము. ప్రభు కనులు ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల మీదను, నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. ఇప్పుడు మీరు అడగండి, మీరు చాలా సార్లు కంప్లైంట్ చేస్తున్నారా, దేవుడు నా ప్రార్థనలు వినటం లేదు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు అంటే ఏదో ఒక లోపము మీలో ఉంది, మీలో ఏదో లోపిస్తుంది.
మీ ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు? దేవుడు అంటాడు, ఒక మాట అంటాడు. యోహాన్ అయితే యోహాన్ పత్రిక 9వ అధ్యాయం 31వ వచనంలో ఒకసారి చూడండి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. యోహాన్ సువార్త 31వ వచనం కరెక్ట్ గా చూడండి. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదును. అంతే. ఏమిటంట? మరలా చదవండి అది. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఇన్ ఇంగ్లీష్ లో అంటాడు, గాడ్ డస్ నాట్ లిసన్ టు ద ప్రేయర్స్ ఆఫ్ ద సిన్నర్స్ అంటాడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఆయన మనవి. ఈరోజు నీ ప్రార్థనలు ఎందుకు వినటం లేదు? దేవుడు, నువ్వు ప్రత్యేకపరచబడ్డావు అన్నావు, దేవుడు నేను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు, అయినా నీ ప్రార్థనలకి జవాబు ఎందుకు రావటం లేదు? మీరే చెప్పాలి. ఎందుకు మీరు ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోలేకపోతున్నారు? మీరు నీతిమంతులుగా ఎంచబడ్డారా లేదా? ఎంచబడ్డారు. ప్రతిష్ఠింపబడ్డారా? మన కార్యముల వల్ల, మన నీతి వలన కాదు. మనం నీతి పొందుకున్నది దేవుని వలనే. సరే, అయితే మీరు నీతిమంతులుగా తీర్చిదిద్దిన తర్వాత, దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దిన తర్వాత, ప్రతిష్ఠించిన తర్వాత, అయినను ఇంకాను మీ ప్రార్థనలకు ప్రతిఫలము రావటము లేదంటే మనలో ఇంకా మార్చుకోవలసిన కొన్ని విషయాలు, సంగతులు మనలో ఉన్నాయండి. When a believer matures, the believer is set apart and sanctified. ఎవరి పని కోసము వారు ప్రతిష్ఠింపబడతాడంట? దేవుని కొరకు. ఒక వ్యక్తి దేవుడు ప్రతిష్ఠించుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? చేతులు ఎత్తండి. రైట్. మీరు ఆ ఉద్యోగానికి ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు కదా, కాంట్రాక్ట్ సైన్ చేశారు. ఇప్పుడు ఆ ఆఫీసులోకి వెళ్ళి మీరు ఇంకో వేరే ఆఫీస్ పని చేస్తే ఆ యజమాని మిమ్మల్ని ఆఫీసులో పెట్టుకుంటాడా? అరే చెప్పండి అబ్బా. కానీ మనం చేస్తుంది అదే కదా. ముందు నా నీతిని, నా రాజ్యముని వెదకుడి, అప్పుడు అన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. మనము ప్రత్యేకపరచబడిన తర్వాత, నీతిగా ఎంచబడిన తర్వాత, దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత, ఆయన పనిని విడిచిపెట్టేసి లోకములో ఉన్న ప్రతి పనిని ఎంత శ్రద్ధతో, ఎంత భయముతో చేయడానికి మనము వెనకాడటం లేదు. చెప్పండి. దేవుని పని. ఒకసారి దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు, నీతిపరుడుగా, నీతిమంతురాలుగా నేను ఎంచుకున్న తర్వాత, ఆయన పనినేనా మనం పక్కన పెట్టి ఇదే నీతిమంతులు చేసే పని? మీరే చెప్పండి. నీతిమంతులకి ఇలాంటి ఒక లక్షణం ఉంటుందా? ఒక వ్యక్తి మీ అప్పులన్నీ తీర్చేశాడు, మీ నిందలు, మీ అవమానాలు అన్నిటినీ కొట్టివేసి ఒక నూతన జీవితం ఇచ్చేసిన తర్వాత, నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు చేసిన దానికి థ్యాంక్ యూ అని చెప్పేసి మనం వెళ్ళిపోతే దానికి ఏమైనా అర్థం ఉందా? ఈరోజు క్రైస్తవులుగా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని పాడుకున్నాం కదా ఇందాక. అదే మనం చేస్తుంది. దేవునికి థ్యాంక్ యూ, నువ్వు చేసిన దానికి థ్యాంక్ యూ, కానీ నా బ్రతుకు నేనేదో బ్రతుకుతాను. నీతిమంతులకు ఉన్న లక్షణం ఇది కాదండి. నీతిమంతులు లోబడతారు దేవునికి, పవిత్రులుగా జీవించడానికి ప్రయాసపడతారు, దేవుణ్ణి తృప్తిపరచడానికి, అనుదినము నిత్యము దేవుణ్ణే సంతోషపరచాలనే ఒక ఆలోచన ప్రతిష్ఠింపబడిన వారికి కలిగి ఉంటుంది. The word sanctification means chadash in Hebrew. Sanctification is that process where the believer has matured. ప్రతిష్ఠింపబడిన వారిలోని ఒక మెచ్యూరిటీ ఉంటుందండి. ఏముంటుందంట? ఒక మెచ్యూరిటీ. స్టార్టింగ్ లో మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు పాలు తాగే వారముగా ఉంటామంట. కానీ ఎంతకాలం పాలు తాగే వారముగా ఉంటాం? మాంసం తినమా మనం ఇంకా? చెప్పండి. మాంసం తినాలి కదా, చెప్పండి. అంటే వెజిటేరియన్స్ ఉంటే నన్ను క్షమించండి, బట్ ఇన్ బిబ్లికల్ టర్మ్స్ నేను చెప్తున్నా. మీట్ని మనము తినకపోతే
దేవుని శరీరాన్ని మనం భుజించకపోతే, దేవుని వాక్యములో ఉన్న శ్రేష్టమైన లోతైన విషయములు మనం తెలుసుకోకపోతే మనం ఎన్నడూ మెచ్యూర్ కాలేమండి. ప్రతిష్ఠింపబడిన వాడు, ప్రత్యేకపరచబడిన వాడు, ప్రతిష్ఠింపబడిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి దినము మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు. నీతిమంతులకు ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఎప్పుడు చూసినా కూడా ఏం చదువుతూ ఉంటారు వాళ్ళు? చెప్పండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎంతమందికి ఈ దేవుడు కావాలండి? లోకములో ఉన్న ధనము కావాలి, లోకములో ఉన్న సిరి సంపదలు కావాలి, లోకములో ఉన్న సుఖభోగాలు కావాలి, అన్నీ కావాలి. కానీ దేవుడే వాక్యం అన్నది మనకి నిర్లక్ష్యం చేస్తే, అంటే దేవుణ్ణి అంతగా నువ్వు కోరుకుంటున్నావు? ప్రతిష్ఠింపబడిన వారు ఎల్లప్పుడూ దేవుడికి ఇష్టమైనదే కోరుకుంటారు. దే విల్ బి మెచ్యూర్డ్ బిలీవర్స్ అంట. చాలా మెచ్యూర్డ్ బిలీవర్స్ గా ఉంటారు. God is looking for godly men and women set apart from evil ways, filled with the power of the Holy Spirit and anointed for the glory of God and His service. దేవుడు ఎవరినైతే ప్రతిష్ఠించుకున్నాడో, ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడో తెలుసా? వారిలో తన ఆత్మను ఉంచి గొప్ప మహిమ కార్యములు వారి ద్వారా జరిగించుకోవటానికి దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్నాడంట. ఇప్పుడు మన ఇల్లుని మనం ప్రతిష్ఠించుకుంటామా లేదా? దేవునికి డెడికేషన్ చేస్తామా లేదా? చెప్పండి. ఎంతమంది వారి ఇల్లుని ప్రతిష్ఠించారు దేవునికి? ప్రతిష్ఠించిన తర్వాత అదే ఇల్లుని మనం దేనికోసం వాడుతున్నాము? ప్రార్థనల కోసం వాడుతున్నామా? దేవుణ్ణి స్తుతించడానికి వాడుతున్నామా? అనుదినము నిత్యము అక్కడ దేవుడు మహిమపరచబడుతున్నాడా? కొనియాడబడుతున్నాడా? స్తుతింపబడుతున్నాడా? ఇల్లుని ప్రతిష్ఠిస్తాము, కానీ ఆ ఇంటిలో దేవునికే మనము చోటు ఇవ్వమండి. ఇన్ని పెద్ద గదులు మన కోసం కట్టేసుకుంటాం, ఇన్ని బెడ్రూమ్స్ కట్టుకుంటాం, కానీ దేవునికి ఎక్కడ చోటు లేదు. ఏ రూమ్ లో, ఏ హాల్లో, ఏ బెడ్రూమ్ లో కూడా దేవునికి చోటు లేదు. ఒక్కసారి ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ వస్తువు ఎవరిదైపోతుంది? చెప్పండి. మీ ఇల్లు మీది కాదు, అది దేవుని గృహము. బెతెల్, హౌస్ ఆఫ్ గాడ్. ఈరోజు నువ్వు ప్రతిష్ఠించిన తర్వాత అందులో ఎటువంటి పాపకరమైన పనులను అనుమతిస్తున్నావు అని ఇంటిలో జాగ్రత్త. నీతిమంతులు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండరండి. ఇలాంటి బ్రతుకులు వారు ఎన్నడూ బ్రతకరు. ఒకసారి నువ్వు దేవునికి ఏదైనా ప్రతిష్ఠించిన తర్వాత దాని మీద నీకు హక్కు లేదు. అది దేవునిది, నాది తిరిగి అనటానికి. అంటే నువ్వు దేవునికి ప్రతిష్ఠించలేదు. ఈ ఇల్లు ఎవరిది అంటే నా ఇల్లు బ్రదర్. ఏమిటంట? నా ఇల్లు బ్రదర్. దేవుడు ఇవ్వకపోతే నీకు ఇల్లు ఎక్కడ? దేవుడు ఇవ్వకపోతే నీకు శ్వాస ఎక్కడ? దేవుడు ఇవ్వకపోతే అసలు నీకు ఏమైనా ఉన్నదా? ఎప్పుడు అందుకని అంటాను, ఐ, మీ, మై సెల్ఫ్. నీతిమంతులు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండరు. ఈ ఇల్లు ఎవరిది బ్రదర్? దేవుడు కృపలో నాకు ఇచ్చాడు బ్రదర్. దేవుడు కృప ద్వారా నేను పొందుకున్నాను బ్రదర్. ఈ ఇంటి మీద నాకు ఏ అధికారం లేదు. ఈ ఇంటికి యజమాని నా తండ్రి. ఈ ఇంటికి యజమాని పరలోకములో ఉన్న నా తండ్రి. నా తండ్రి నివాసించే స్థలము బ్రదర్ ఇది. నీతిమంతులు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. This is a great quality of a righteous man and a woman. They are deeply rooted in the word of God. They do not live to compromise their faith. ప్రతిష్ఠింపబడిన వారు ఎన్నడూ ఏ విషయంలో కాంప్రమైజ్ కారంట. ముఖ్యంగా వారు విశ్వాసము విషయంలో ఎన్నడూ కాంప్రమైజ్ కావాలంట. కాంప్రమైజ్ ని తెలుగులో ఏమంటాము? రాజీ పడరు. వారు విశ్వాసములో దేనికైనా తెగించడానికి వారు సిద్ధముగా ఉంటారు, కానీ వారు విశ్వాసముతో వారు రాజీ పడరు. పోతే పోయింది, ఒక్కసారే కదా. They are deeply rooted in the word of God. They do not live to compromise their faith or live to please a man. ప్రతిష్ఠింపబడిన వారు ఎవరిని సంతృప్తి పరుస్తాడో తెలుసా? మనుషుల్ని కాదంట.
మనుషుల్ని మెప్పు పొందుకోవటానికి వాడు పని చేయడంట. దేవుని మెప్పు పొందుకోవటానికి నీతిమంతుడు శ్రమ పడతాడట. దేవుడి కోసం నువ్వు శ్రమ పడినప్పుడు అనేక కష్టాలు, అనేక అవమానాలు, అనేక శోధనలు, అనేక నిందలు, కానీ వాటన్నిటినీ దేవుడు నీకు తీసివేసి గొప్ప సమాధానము కలుగజేస్తాడంట. నీతిమంతుడికి సమాధానం కలుగజేస్తాడా లేదా దేవుడు? చెప్పండి చెప్పండి అబ్బా. మరి మనకి సమాధానం ఎందుకు లేదు? మన బ్రతుకుల్లో సమాధానం ఎందుకు లేదు? సంతోషంగా మనం ఎందుకు బ్రతకడం లేదు? ఉన్నదంతా మనం తృప్తిగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈరోజు మనం అడగాలి, నిజంగా దేవుని నీతిని నేను పొందుకున్నానా? దేవుని నీతి నాలో ఉన్నదా? నేను ప్రత్యేకపరచబడిన తర్వాత, ప్రతిష్ఠింపబడిన తర్వాత ఇంకా ఎందుకు లోక రీతిగా నేను బ్రతుకుతున్నాను? లోకానుసారమైన జీవితాన్ని నేను ఎందుకు జీవిస్తున్నాను అంటే ఇంకా నేను మార్చుకోవాల్సిన విషయాలు నాలో ఎన్నో ఉన్నాయి. బాలుడు నుండి పెద్దవాడు అవటానికి టైం పడుతుందండి. క్రైస్తవుడుగా కూడా మెచ్యూర్డ్ అవ్వటానికి టైం పడుతుందండి. వెంటనే ఎవరు మెచ్యూర్ అయిపోరు. కానీ మెచ్యూరిటీ కోసము పాకులు పడాలి. నీతిమంతుడు ఏమిటంటే హీ వాంట్స్ టు బి మెచ్యూర్డ్, సంపూర్ణంగా ఉండాలని ఆశ కలిగి ఉంటాడు ఒక నీతిపరుడు. వాళ్ళు రహస్యముగా పాపములో బ్రతకరంట. సంఘములో పరిశుద్ధులుగా ఉండి ఇంటిలో పాపులుగా బ్రతికే వాళ్ళు రహస్యముగా పాపలు చేసేవారుగా ఉండరంట నీతిపరులు. I don't know whether there is anybody who is sinning secretly. సంఘానికి ఒక ముఖము, లోకానికి ఒక ముఖం ఉన్నారండి వేషధారులుగా. అడుగుతున్నాడు దేవుడు ఈరోజు, నీతిపరుడు లోపలికి బయటికి ఒకలాగే ఉంటాడంట, లోన ఒకలాగా బయట ఒకలాగా ఉండడు. అందుకనే దేవుడు ఆ ఫరిసీయులని, ఆ సద్దుకీయులని చూసినప్పుడు వారి నీతిపరులు అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? తెల్ల సున్నము కప్పిన సమాధులు మీరు అంటాడు, వేషధారులు అంటాడు, సర్ప సంతానం అంటాడు. మళ్ళీ ఒక మాట అంటాడు, మీ నీతి ఫరిసీయుల నీతి కన్నా అధికము అవ్వకపోతే మీరు పరలోకానికి ప్రవేశించారంటాడు. ఆశ్చర్యంగా ఉంటాడండి కొన్నిసార్లు దేవుడు మాట్లాడే మాట. ఈరోజు మీరు నీతిగా నటిస్తున్నారా, నీతిపరులుగా జీవిస్తున్నారా అనేది దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నా నీతిని నేను నీకు అనుగ్రహించాను, నా ప్రాణముని నేను పణంగా పెట్టి నా నీతిని, నీ పాపముని నేను ధరించుకొని నా నీతిని నీకు ఇచ్చిన తర్వాత నా నీతి విషయంలో నేను నిర్లక్ష్యము వహిస్తే ఎంత గొప్ప శిక్షా విధికి అర్హులు అవుతావు నువ్వు. ఒకసారి ఆలోచించండి. నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాను, నీ ఆత్మ ఎంత విలువైనది ఉండాలండి. దేవుడే నీ ఆత్మను కాపాడటానికి తన ప్రాణముని పణంగా పెట్టాడంటే నీ విలువ ఎంత గొప్పది దేవుని దృష్టిలో. ఒక్కసారి ఆలోచించండి. అరే నాపాటి వంటి వాడిని, నాలాంటి దానికి, నాలాంటి వాడిని నా ఆత్మను కాపాడటానికి, నశించిపోకుండా ఉండటానికి విలువైన ఆయన ప్రాణముని పణంగా పెట్టాడంటే ఎంత విలువగా నన్ను ఎంచుతున్నాడు దేవుడు. ఎంత విలువగా ఎంచాడంటే ఆయన నీతిని కూడా నీకు ఇచ్చేశాడంట. నువ్వు నీతిమంతుడుగా జీవిస్తావని ఆశతో ప్రాణముని పణంగా పెట్టాడంట యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడుందండి ఆ నీతి? ఎక్కడుందని నిజంగా అనుకుంటాను, ప్రభువా ఇంత విలువైన ప్రాణమా నాది, ఇంత విలువైన జీవితమా ప్రభువా, నీ ప్రాణమునే నా కొరకు పెట్టేవంటే నీ దృష్టికి నేను ఎంత విలువైన దానిని, విలువైన వాడిగా నువ్వు ఇచ్చుతున్నావు ప్రభువా. అయినా ఎంత ధన్యత ప్రభువా, నా కోసము ప్రాణాలు పెట్టినందుకు ప్రభువా. నీతిమంతురాలుగా నేను జీవిస్తాను ప్రభువా. నా ప్రాణాన్ని ఇంత విలువగా ఎంచుతున్నావు కాబట్టి నేను పాపంలో బ్రతకను ప్రభువా. నిత్యము నీ వాక్యము ధ్యానిస్తాను, నిత్యము ప్రార్థనలు చేస్తాను ప్రభువా. నీతిమంతులకున్న లక్షణం ఇదండి. వారు పాపములు వారు గ్రహించి దేవునికి సమర్పించుకుంటారు. వారు
దేవుడు చేసిన గొప్ప బలియాగానికి విలువ వారు గ్రహిస్తారు. ఈరోజు మనం గ్రహించడం లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఆయన ప్రాణము విలువైనదా కాదా? ఆయన బలియాగము విలువైనది కాదా? చెప్పండి. అరే చెప్పండి సంగమం ప్లీజ్. విలువైంది కదా. ఎంత విలువైంది? అన్నిటికన్నా విలువైంది. ఎవరి కోసం పెట్టాడు? కానీ మన బ్రతుకులు ఏంటండి? మన జీవితం ఏమిటండి? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈరోజు బల్లారాధనలో పాల్గొంటున్నాము. నిజంగా చెప్తున్నాను, ప్రభువా ఇంత విలువ, నా ప్రాణం ఇంత విలువైనదా, నా ఆత్మ ఇంత విలువైనదా? దానికోసము నువ్వు దిగి వచ్చి శరీర రూపాన్ని ధరించుకొని నీ శరీరాన్ని నలగగొట్టుకొని నీ శరీరంలో ప్రతి రక్తము బొట్టు కార్చుకున్నంత విలువ నా ప్రాణము, అంత విలువగా ఎంచుకుంటున్నావా? కానీ నా ప్రాణాన్ని నాకు లెక్క లేకుండా నేను బ్రతుకుతున్నాను ప్రభు. నా జీవితానికి విలువ లేకుండా బ్రతుకుతున్నాను. పాపములోని కొట్టుమిట్టాడుతున్నాను ప్రభు. అది పాపం అని తెలిసి కూడా ఇంకా పాపంలోనే నేను పాల్గొంటున్నాను. నీతిమంతుడు చేసే పనులేండి ఇవి? నిజంగా దేవుడిని నేను చెప్తున్నానమ్మా, ఐ కాంట్ ఈవెన్ సే ఇట్ ఇన్ వర్డ్స్. తలుచుకుంటే నాకు ఎంత నిజంగా అంత పరిశుద్ధుడు, అంత పవిత్రుడు, సర్వలోక సృష్టికర్త నీ కోసం ఈ భూమి మీద దిగి వచ్చాడంటే నిన్ను నీతిమంతుడుగా చేయటానికి, నువ్వు ఇంకా నీతిగా బ్రతకటానికి అంగీకరించడం లేదంటే ఇక్కడ అంతకన్నా దౌర్భాగ్యం ఈ లోకంలో ఏది లేదండి. ఆశ్చర్యపోతున్నానండి ప్రభువా, పాపిష్టి వాడిని కూడా, వాడు ప్రాణాన్ని కూడా అంత విలువగా ఎంచిన ఏ దేవుడు ఈ లోకములో మరి ఎవడును లేడు. మీరు ఇంకా పాపులుగా ఉంటుండగానే క్రీస్తు మరణించాడంట. దేవునికి స్తోత్రము. పాపిష్టి వారి ప్రాణాన్ని కూడా ఎంత విలువగా దేవుడు చూశాడండి. అలాంటి నీతి దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ నీతిని మనం తిరస్కరిస్తున్నాం, ఆ నీతిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రతిసారి అడుగుతాను, బైబిల్ చదువుతారంటే అబ్బే లేదు. ఎన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళిన ఏమిటండి ఆ మాయరోగం ఏమిటో? బైబిల్ చదవకపోవటం మాయరోగం ఏమిటో? ప్రార్థనలు చేయకపోవటం మాయరోగం ఏమిటో? అంత కష్టమైనది ఏమిటో? దేవుడిని తృప్తిపరచడానికి, సంతోషపరచే అంత కష్టమైన పని అదా? అన్నిటికన్నా కష్టమైన శ్రమ, కష్టమైన పని దేవుడు చేశాడా లేదా మన కోసము? అయినా మనం ఆయన ముందు నీతిగా మనం బ్రతకకపోతే, ఆయన నీతిని పొందుకున్న తర్వాత ఆ నీతిలో మనం కొనసాగింపబడకపోతే ఎందుకండి? ఆయన బలియాగానికి ఏమైనా విలువ ఉందా మన జీవితంలో? మీరే చెప్పండి. They are deeply rooted in the word of God. They do not love to compromise their faith or live to please men, nor do they live in secret sin. They love to share their faith, realizing this is the reason. వారు విశ్వాసాన్ని కనపరచడానికి ఆశ కలిగి ఉంటారంట నీతిపరులు. ఈ రోజు నేను ఇంత సంతోషానికి ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నా యేసయ్య నా ప్రాణాన్ని ఎంత విలువగా ఎంచుకున్నాడో తెలుసా? తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాడలేదు అని వారు విశ్వాసాన్ని కనపరుస్తారు. యేసులో ఉన్న విశ్వాసాన్ని కనపరుస్తారు. ఎవరికైనా వెళ్ళి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికి ఎన్ని ఆత్మలు దేవుని తట్టు మనం నడిపించగలిగాం చెప్పండి. క్రైస్తవులుగా ప్రత్యేకపరచబడ్డాము, ప్రతిష్ఠింపబడ్డాము, నీతిని పొందుకున్నాము. ఏం చేశాము? ఈరోజు దేవుడు మన అందరినీ ప్రశ్నిస్తున్నాడండి. ఆ భయంకరమైన ఆ చీకటి ఆ సినిమా పరిశ్రమల నుండి దేవుడు నన్ను విడిపించినందుకు నేను ఎంత చేసినా కూడా దేవునికి అది తక్కువే. పాపములో నుండి, మరణములో నుండి నీతిలోకి జీవంలోకి దేవుడు నన్ను నడిపించాడు. అది చిన్న విషయము కాదమ్మా, అది చాలా గొప్ప విషయం. They live to glorify God and God alone. వారు ఎందుకు బ్రతుకుతారో తెలుసా? దేవుడు నీతిపరులు ఎందుకు బ్రతుకుతారో తెలుసా? మీరే చెప్పండి. ఇప్పుడు చదివాను కదా, దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయనని మాత్రమే మహిమపరచడానికి నీతిమంతులు. అందుకనే దేవుడు అంటాడు, నేను తిరిగి వచ్చినప్పుడు
విశ్వాసులు ఎవరైనా మిగిలి ఉంటారేమో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను విశ్వాసులు కనుగొనునా? ఆ మాట దేవుడు మనల్ని చూసి అనకూడదండి. మన బ్రతుకులను మనం మార్చుకునే అవకాశం ప్రతి దినము దేవుడు ఇస్తున్నాడు. ఆయన నీతిని పొందుకోవటానికి ముందు నా నీతిని, నా రాజ్యముని ప్రతి దినం వెతకమంటున్నాడు. ఆయన నీతి కొరకు ఎక్కడ దొరుకుతుంది ఆయన నీతి? డబ్బులో నీతి ఉందా? చెప్పండి. డబ్బులో నీతి ఉందా? కానీ మనం పాకులు పడేదంతా దేనికోసము? They live to glorify God and God alone. They are filled with the Holy Spirit. వాళ్ళు నీతిపరులు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉంటారట. ఈరోజు ఎంతమంది నిజంగా ప్రార్థనలు చేస్తున్నారండి? ప్రభువా, నీ ఆత్మఫలం, నీ ఆత్మవరాలతో నన్ను నింపు ప్రభువా, అద్భుతమైన కార్యాలు చేయాలి ప్రభువా. అయినా నువ్వు మనుషుల్ని లక్ష్య పెట్టేవాడివి కాదు ప్రభువా. దావీదుని ఏ విధంగా ప్రేమించావు, అబ్రహాముని ఏ విధంగా ప్రేమించావు, నన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నావు. సారాను ఏ విధంగా ఆశీర్వదించావు, లేయా, రేచల్, రెబెక్కను ఏ విధంగా దీవించావు, ఆశీర్వదించావు, వర్ధిల్లు చేసావు, మరియాని, నాయన తండ్రి ఎలిజబెత్ నువ్వు ఏ విధంగా ఆశీర్వదించావు. నీకు ఏ భేదం లేదు ప్రభువా. మనుషుల్ని నువ్వు లక్ష్య పట్టావు ప్రభువా. నన్ను కూడా నువ్వు ఆశీర్వదిస్తావు అని నమ్ముతున్నాను. గొప్ప కార్యములు నేను చేయాలని, అది నా కోసం కాదు ప్రభు, జనులు చూచి నీవే నిజమైన దేవుడు అని ఎరిగేలాగా శక్తిని నేను కోరుకుంటున్నాను ప్రభు. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నన్ను ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఏమిటి? ఫుల్నెస్ అంటే ఏమిటి? అంటే కొంతమంది పావుతో నిండిపోయిన వారు, సగంతో నిండిపోయిన వారు, ముప్పావుతో నిండిపోయిన వారు కూడా ఉన్నారు ఆత్మలో. ఫుల్నెస్ అంట. నేను ఎప్పుడు అంటాను మన ప్రార్థనలోని, ప్రభువా నీ ఆత్మతో నేను నింపబడి పారి పొంగి పొర్లే పాత్రగా నన్ను మార్చు ప్రభువా. I want to be overflowing with the anointing of your Holy Spirit. నీతిపరులు కోరుకునేది, నీతిమంతులకు ఉన్న లక్షణం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమిటంట? సంఘం చెప్పండి. ఎవరితో సిలువ వేయబడ్డారంట? దేని కొరకు? దేని కొరకు సిలువ వేయబడ్డారు? అరే చెప్పారేం చెప్పాలి. దేని కొరకు సిలువ వేయబడ్డారు? తిరిగి ఈ లోకంలో మన పాపిష్టి జీవితాలు కొనసాగించడానికైనా మనం సిలువ వేయబడ్డాము. చెప్పండి, చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను. దేవునికి స్తోత్రము. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నిజంగా క్రీస్తు నీ యందు జీవిస్తున్నాడా? నిజంగా నిన్ను చూస్తే భక్తిపరుడుగా కనిపిస్తున్నావా? నీ దగ్గరకు వచ్చి, బ్రదర్ దేవుడి శక్తి నీలో ఉంది, నా కొరకు ప్రార్థన చేయి అని ఎవరైనా వచ్చి నేను అడుగుతున్నాడా? అడగటము లేదంటే నువ్వు ఇంకా సంపూర్ణతలో జీవించటము లేదు. దేవుడు కాపరిది ఒకటే బాధ్యత కాదండి. చేతులు వేసి ప్రార్థనలు చేసి గొప్ప కార్యాలు చేయటం. ప్రతిష్ఠింపబడిన వారు, ప్రత్యేకపరచబడిన ప్రతి ఒక్కరూ అద్భుతాలు చేస్తారని బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు ఎందుకు మీ దగ్గరికి రావటం లేదు? ఈరోజు ఘనత తప్పుగా అనుకోకండి. చాలా మంది పాస్టర్స్ దేవుడికి ఇవ్వవలసిన మహిమను దొంగలిస్తున్నారు. క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు. నా సంఘానికి వస్తే ఇలా జరుగుతుంది, నా దగ్గరికి వస్తే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. దయచేసి వద్దండి మనకి. You cannot take away God's glory. దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వను అని బైబిల్లో చెప్పాడండి. We can see the glory of God. We can be in the presence of the glory of God. మళ్ళీ ఆ వచనం చదువు.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ డెడ్, ఈ లోకానికి నేను చచ్చిపోయాను అంటాడు నీతిపరుడు. లోక స్నేహము కోరుకోడు, చెడు సాంగత్యము చేయడు, చెడ్డవారితో, లంచకారులతో, దొంగతనం చేసేవారితో, వ్యభిచారము చేసేవారితో, అబద్ధికులతో వారి స్నేహము ఎన్నడూ చేయడు. వారితో సాంగత్యము కలిగి ఉండడు నీతిపరుడు. మోసం చేసే వారితో చేతులు కలపడు. ఈరోజు నువ్వు నీతిపరుడువా? అయితే నువ్వు ఇలాంటి పనులు చెయ్యవు. ఒకవేళ చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా దేవుని నీతి పొందుకోలేనంటే. దేవుని నీతిని నువ్వు తిరస్కరించిన వాడివి, తిరస్కరించిన దానివి. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రము. ఎంత గొప్ప మాట అండి. నీతిమంతులు చెప్పే మాటలు. నీతిమంతులకు కలిగి ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అయిపోయిందండి నా బ్రతుకు, ఈరోజు నేను బ్రతకాలన్నా ఏం చేయాలన్నా నా దేవుని చిత్తము లేకుండా నేను ఏ పని చేయనండి. దేవుని చిత్తానికి విరోధముగా నేను ఏ పని చేయనండి. దేవుని చిత్తం ఏంటో నేను కనిపెడతానండి. మూడవ విషయం, వారు దేవుని చిత్తానికి విధేయులుగా ఉంటారంట. సామెతలు కీర్తన 119వ కీర్తన మొదటి వచనం నుండి చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. దేవునికి స్తోత్రము. మళ్ళీ ఆ వచనం చదవండి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎప్పుడు యథార్థమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాము తెలుసండి? దేవునికి లోబడినప్పుడు. ఈరోజు నువ్వు చేసే స్తుతి ఆరాధనలో యథార్థత ఉందా? నిజాయితీ ఉందా? లేకపోతే ఏదో వచ్చాము, స్తుతించాము, ఆరాధించాము, పాటలు, ఈ సంఘానికి వెళ్తే మ్యూజిక్ చాలా బాగుంటుంది, పాటలు బాగుంటాయి అని ఆరాధన చేయటానికి వెళ్తున్నావా? అమ్మా, నువ్వు వెళ్ళకపోవటం క్షేమమా? ఐ థింక్ ఆమోస్లో అనుకుంటాను 5వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు చూడండి. ఇఫ్ ఐఎమ్ రైట్. అవును. మీ పండుగ దినములు నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను, మీ వ్రత దినములో కలుగు వాసనమును నేను ఆగ్రహింపనులను. చదువు. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరించను అంటున్నాడు. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి. నీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగని. అక్కడ ఆపేద్దామండి. నువ్వు నీతిమంతుడుగా జీవించలేకపోతే ఏది కూడా దేవుడు అంగీకరించాడంట. మీరే నిర్ణయించుకోండి. మీరు ఈ లోకాన్ని సంతోషపరుస్తారా? దేవుడిని సంతోషపరుస్తారా? దేవుడికి లోబడతారా? ఈ లోకానికి సైతానికి మీరు లోబడతారా? చాయిస్ ఇస్ యోర్స్ అండి. దేవుడు ఇంటర్ఫియర్ కాడు. మీ స్వరమండముల నాదము వినుట నాకు మనస్సు లేదు. మీ స్వరమండముల స్వరమండలముల నాదము వినుట. నాదము అంటే మ్యూజిక్ కదా, అంతే కదా, వాయిస్. నాకు మనస్సు లేదంటున్నాడు. వాళ్ళు పెదాలతోనే నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము చాలా దూరముగా. యెషయా గ్రంథములో
They are obedient to God's will. When you call God, ఎప్పుడైతే నీతిపరుడికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? ఎన్నిసార్లు దేవుడికి మొరపెట్టినా దేవుడు వారికి జవాబిస్తాడంట. నీతిపరుడు ఎన్ని మార్లు దేవునికి మొరపెట్టినా ఉత్తరము దేవుడు ఇస్తాడు. అడుగుడి, వెదుగుడి, తట్టుడి నీతిమంతుడుకున్న గొప్ప ధన్యత. అడుగుతే దేవుడు ఇస్తాడంట, వెతుకుతే దొరుకుతాడంట, తడితే ఏ తలుపైన దేవుడు తీయడానికి సిద్ధంగా ఉన్నాడంట. దేవుడికి స్తోత్రము. ఈరోజు మీ జీవితాల్లో ఎన్నో తలుపులు ముయ్యబడ్డాయేమో, ఎన్నో తలుపులు మీ జీవితంలో, ఎన్నో ఆపర్చునిటీస్ ముయ్యబడ్డాయేమో. ఒక్కసారి అడగండి, ఈ ముయ్యబడ్డానికి కారకులు ఎవరు? నేనే కదా ప్రభువా, నీ యందు నేను నీతిగా జీవించకపోవటానికి కదా ప్రభువా ఇన్ని ద్వారములు మూయవేయబడ్డాయి, ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు. If believers don't know how to wait on God, దేవుని చేత ప్రత్యేకపరచబడి ప్రతిష్ఠింపబడిన వారు దేవుని కొరకు కనిపెట్టకపోతే మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. If believers don't know how to wait on the Lord and hear him speak, దేవుని కొరకు కనిపెట్టకపోతే మనం దేవుని స్వరం వినగలుగుతామా? చెప్పండి. దేవుని స్వరం వినకపోతే దేవుని మనసు ఏమిటో మనం గ్రహించగలుగుతామా? దేవుని మనసుని మనం తెలుసుకోగలుగుతాం? నీతిపరులు ఏమిటో తెలుసా? నీతిమంతులకి కోరిక ఏముంటుందో తెలుసా? గాడ్, ఐ వాంట్ టు బి ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ విల్. ఏమిటంట? ఐ వాంట్ టు బి ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ విల్. దాని తెలుగులో సెంటర్ ఆఫ్ యువర్ విల్. How can God speak when the believer's heart is in something else? నీ హృదయం దేవుని దగ్గర లేకుండా, నీ హృదయం ఈ లోకములో కానీ, ధనము మీద కానీ, నీ భవిష్యత్తు మీద కానీ, నీ చింత మీద కానీ ఉంటే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? అరే చెప్పరేంటబ్బా? ఎక్కువ శాతం ఎవరు మనతో మాట్లాడుతున్నారు ఈ లోకంలో? చెప్పండి. అరే చెప్పరేంటబ్బా? ఎక్కువ మార్లు మనం ఎవరి స్వరం వింటున్నాము? సాతాను స్వరమే. ఏదేలు తోటలో ఎవరి స్వరం విన్నారు? చెప్పండి. ఎవరిని మృంగి వేద్దామో అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నాడంట. అది తెలిసి కూడా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇది తెలిసిన తర్వాత కూడా నువ్వు భయము భక్తి కలిగి ఉండకపోతే నిన్ను ఏదో ఒక రోజు మృంగి వేస్తాడు. నీకున్న సాక్ష్యాన్ని వాడు చేస్తాడు. ఒక గొప్ప సంఘం అమెరికాలో, మనకి గూగుల్లో చూస్తే కూడా వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ అంట. ఆ పాస్టరు లేడీ సెక్రటరీస్ ని పెట్టుకున్నాడంట. ఈరోజు ఆ కాపరి వలన ఆ సంఘము కుప్పకూలిపోయిందంట. ఎందుకంటే ఆ స్త్రీలు భరించలేక బయటకు వచ్చి చెప్పారు, వీడు మమ్మల్ని వేధిస్తున్నాడు, వీడు కాపరేనా? బయటికేమో ఏమిటి? నీతిపరుడు, దేవుని ఎవడు? పాస్టర్ అంట, వాడు ప్రవక్తుడు అంట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. సంఘాల్లోనే ఇవి జరుగుతున్నాయండి. సంఘములోనే నీతి లేకుండా రోజు పోతుందండి. సంఘములోని ఎప్పుడైతే నీతి ఉండదో ఆ సంఘములో నీతి పరులు కూడా చెప్పండి ఉంటారా? మీరే చెప్పండి. How can God speak when the believer's heart is in something else? The believer has no time to pray, no time to read the word, no time to listen to God who called you to serve him.
ప్రార్థించడానికి సమయం ఉండదంట. ఉన్నదండి మన దగ్గర ప్రార్థన చేయడానికి సమయము? వాక్యం చదవటానికి సమయం ఉన్నదా? విధేయులు కలిగిన వారు దివారాత్రులు వాక్యం, ఇన్ని మార్లు మనం విన్నాము ఈ వచనం. దివారాత్రులు వాక్యము ధ్యానించేవాడు నీతిమంతులు ఏం చేస్తారో తెలుసా? దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తారంట ఎడతెగక. మన అపోస్తుల కార్యములో ఎన్ని మార్లు చూసినా ఎడతెగక ప్రార్థన చేశారు. ఎక్కడైతే వారు సంఘముగా కూడి ప్రార్థన చేశారో ఆ స్థలము కంపింపబడ్డాదంట. The ground beneath was shaking when they prayed. నీతిమంతులు గుంపుగా కూడితే కింద భూమి ఏమవుతుందంటండి? చదువుదామండి. రైట్. వాళ్ళు ఇంకొక మాట నేను చెప్తున్నది, వాళ్ళు పాపములోని పాల్గొనారంట. నీతి పరులకున్న లక్షణం ఏమిటో తెలుసా? పాపానికి చాలా దూరముగా వారు జీవిస్తారు. 2 తిమోతి 2వ అధ్యాయము ముగించేస్తాను నేను. 19 నుండి 21 వచనం చదువు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను. దుర్నీతి నుండి అంటే తొలగిపోవాలంటే ఏం చెప్పాలండి? చెప్పండి అమ్మా. పారిపోవాలి. తొలగిపోవాలంటే ఏమిటి? వెళ్ళిపోవాలి. దుర్నీతికి దగ్గరగా కూడా మనం బ్రతకకూడదు. నీతి పరులు చేసేది ఏంటో తెలుసా? యోబు గ్రంథంలో మనం లాస్ట్ టైం చదివాము. పాపాన్ని విసర్జించాడంట ఆయన. చెడుతనాన్ని విసర్జించిన వాడంట. ఎవరు? యోబు. నీతి పరుడు. యోబు అంత నీతిమంతుడు ఈ భూమి మీద ఎవరు లేరని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ప్రతిసారి పాపం ఆయన తలుపు దగ్గరకు వచ్చినప్పుడు విసర్జించాడంట పాపముని. He did not indulge in sin. వారు బిడ్డలు ఎక్కడ పాపము చేస్తారనే భయముతో నిత్యము బలి అర్పణలు ఇచ్చేవాడా? ఎంత గొప్పవాడండి యోబు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనముని విసర్జించిన నీతి పరులు ఏం చేస్తారో తెలుసండి? వాళ్ళకున్న గొప్ప లక్షణము, చెడు వారితో కానీ చెడు సాంగత్యం కలిగిన వారితో స్నేహము చేయరు, దూరంగా బ్రతుకుతారు. వారికి ఈరోజు ఎంత మందికి ఎన్ని యవ్వనస్తులకి చెప్పినా తాగుబోతులతోనే తిరుగుతారు, వ్యభిచారులతోనే తిరుగుతారు, చట్టా పట్టాలు వేసుకొని కాలేజీలో అసహ్యమైన పనులు చేసే వారితోనే సాంగత్యము. ఎందుకో తెలుసా? వారు దేవుని నీతిని తిరస్కరించారు కాబట్టి, దేవుని యందు భయభక్తులుగా బ్రతకటం లేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు అవినీతి పనులతోనే స్నేహము. ఈరోజు ఉన్నారండి ఎవరైనా అలాంటి వారు మన మధ్యలో? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. అమ్మా, దొరికినంత కాలం వెతకండి అమ్మా. వెతుకుడి మీకు. దానికి అర్థం ఇదే. ప్రతిదినము దేవుని కొరకు కనిపెట్టండి, వెతకండి, దేవుని దగ్గరికి వెళ్ళండి. నీతిపరులు చేసే పని ఇదే. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. భక్తిహీనులు తన మార్గమును విడవవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. దుష్టులు తన తలంపులు అంటే ఏమిటి? ఆలోచనలు, చెడు ఆలోచన. నీతిమంతుడికి మంచి ఆలోచనలు ఉంటాయా, చెడు ఆలోచనలు ఉంటాయా? మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీరే అన్నారు, నేను ప్రతిష్ఠింపబడినాను, ప్రత్యేకపరచబడ్డాను. మీరు అన్నారా లేదా? అందుకనే ముందు చేతులు ఎత్తించారు. మీరే ఒప్పుకున్నారు, ప్రత్యేకపరచబడ్డాను, ప్రతిష్ఠింపబడ్డాను. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన
ఆయన బహుగా క్షమించును. బహుగా క్షమించదు. ఈరోజు బల్లారాధనలో పాల్గొనబోతున్నాం మనం, అందుకని ఈ మాటలు చెప్తున్నానండి. దేవుని నీతిని నీకు అనుగ్రహించిన తర్వాత ఆ నీతిని నువ్వు నిర్లక్ష్యం చేసిన వానిగా ఈ సమయంలో నేను మాట్లాడిన మాటలు నీతో దేవుడు మాట్లాడితే క్షమాపణ కోరుకుంటే దేవుడు బహుగా క్షమించే గొప్ప దేవుడు అంటండి. ఆయన యొద్దకి వచ్చిన వారు ఏ ఒక్కరిని కూడా దేవుడు త్రోసివేయడంట. చాలా గొప్ప దేవుడు అండి. చాలా దయగలిగిన హృదయం, చాలా గొప్ప మనసు కలిగిన దేవుడు మన దేవుడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చివరిగా ముగించేస్తాను. ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. నీతిమంతులకి ఏముంటుంది తెలుసా? విశ్వాసం ఉంటుంది. చాలా గొప్ప విశ్వాసులుగా బ్రతుకుతారు. కీర్తనలు 46వ కీర్తన. ఎస్, 1 నుండి 3 వచనాలు త్వరగా. దేవుడు మనకు ఆశ్రయమునై దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాల సమయములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీతిమంతుడు ఏమిటో తెలుసా? విశ్వాసములోని ఏమిటంటే అటు ఇటు కాడంటే చాలా దృఢంగా నిల్చుంటాడు తన విశ్వాసములో. అంతము దాకా సహించువాడు మాత్రమే పరలోకములో చేరుతాడని, ప్రవేశిస్తాడని వాక్యము సెలవిస్తుంది. నీతిమంతుడు కదిలింపబడడంట. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఆరోగ్యము క్షీణించిన ఏ విషయములో కూడా యోబు ఒక క్షణంలో బలహీన పడ్డాడు, కానీ మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాడు, బలాన్ని పొందుకున్నాడు. చదువుదామా. కావున భూమి మార్పు నొందినను, నది సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. నీతిమంతులు విశ్వాసము కలిగిన వారట, వాళ్ళు దేనికినూ భయపడరట. ఈరోజు చాలా మందిలో నా భవిష్యత్తు ఏమైపోతుందో ఉన్నారండి. చాలా మంది ఈ భయముతో బ్రతుకుతున్నారండి. రేపు ఏం జరుగుతుందో, రేపు ఏమైపోతుందో. ఒకవేళ నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అంటే నువ్వు ఇంకా విశ్వాసములో జీవించటం లేదు. నాకు ఏమి జరిగిన ప్రభువా నేను భయపడను. తుఫాను ఉన్న ప్రభువా, అలలు లేచిన ప్రభువా, ఎంత వ్యతిరేకత నా పక్షము ఉన్న ప్రభువా, నాయనా సమూహముల వల్లే నాయనా అపవాది లేచిన ప్రభువా నేను భయపడను. విశ్వాసముతో నిలకడగా నేను జీవిస్తాను. నీతిమంతులకున్న గొప్ప లక్షణం ఏంటంటే తెలుసా? విశ్వాసం, ఫెయిత్ అండ్ ట్రస్ట్. దేవుని యందు ఎంతో నమ్మికగా వారు బ్రతుకుతారు. ఏ పరిస్థితి కూడా వారు జడియరంట, భయపడరు, వనకరు. వారు భవిష్యత్తు గురించి ఎన్నడూ వారు ఆలోచించరు. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి తిని, అవి హానికరమైనవి కావు, క్షేమకరమైనవే అని వారు గ్రహిస్తారు. అరే, నా భవిష్యత్తు గురించి నాకన్నా గొప్పగా ఎవరు ఆలోచిస్తున్నారు? దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచించినప్పుడు, ఆయన ప్లాన్ చేసినప్పుడు ఆయన ప్లాన్స్ ఎంత గొప్పగా ఉంటాయి. అందుకనే ఆయన ప్లాన్లే నా జీవితంలో జరగాలని నేను కోరుకుంటున్నాను, జరుగుతాయని నేను నమ్ముతున్నాను. దేవుడి చిత్తము నా జీవితంలో నెరవేర్చబడును గాక అని విశ్వాసులు అంటారు. నీ చిత్తము మాత్రమే, నా చిత్తము కాదు, నీ చిత్తము. నీతిమంతులు ఎప్పుడు నోరు తెరిచినప్పుడు ఎప్పుడు ఏమంటారు తెలుసా? ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నా ఎడల నెరవేర్చబడును గాక. God is looking for those who can trust him no matter how hopeless the situation is. ఎంత ప్రతికూలముగా పరిస్థితి ఉన్నా కూడా ఆయన యందు విశ్వాసము కనిపెట్టే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో నమ్మ దేవుణ్ణి విడిచిపెట్టకండి. చాలాసార్లు చాలా కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం చాలా మంది మానేస్తారండి. నేను గమనించాను. వారు మనశ్శాంతి కలిగి లేనప్పుడు ఇంకా దేవునికి దగ్గరికే వెళ్ళాలి, కానీ వారు దూరంగా వెళ్ళిపోతారు.
విశ్వాసులు అలా ఉండరండి. ఆ పరిస్థితికి విజయం పొందుకుంటారనే నమ్మకంతో దేవుని దగ్గరికి వాళ్ళు వెళతారు. అలాంటి విశ్వాసుల కోసం దేవుడు చూస్తున్నాడు. అలాంటి విశ్వాసివైనా నువ్వు అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దేవునికి స్తోత్రము. విశ్వాసులకి నమ్మకం ఏమిటో తెలుసా? దేవుని యందు విశ్వాసముగా మనం బ్రతికితే సైతానుడు వీసిన ఏ బాణములైనా మనము ఆర్పే శక్తిని పొందుకుంటామంట. దేవునికి స్తోత్రం. అపవాది ఏ కార్యము, ఏ క్రియ నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ భవిష్యత్తు మీద కానీ నిలవదంట. నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు. నీతిమంతులకి కలిగిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, నీతిమంతులు విశ్వాసము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా అసాధ్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 15 వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి. అమ్మా నీకే చెప్తున్నానమ్మా, వెనుక ఉన్నవన్నీ మర్చిపోండి. గతంలో జరిగినవన్నీ మర్చిపోయి నీతిమంతులు గతం గురించి ఆలోచించి ఫ్యూచర్ని పాడు చేసుకోరండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. మనం అంటుంటాం గతము గతః. అయిపోయిన దాని గురించి ఇప్పుడున్న పరిస్థితి, రాబోయే పరిస్థితిని మీరు చేతులారా పాడు చేసుకునే వారుగా ఉన్నారంట నీతిపరులు. అయిపోయింది ప్రభు, అయిపోయింది, ఏదో అయిపోయింది, కానీ ఇప్పుడు నేను నమ్ముచున్నాను నూతన ప్రారంభము, అద్భుతమైన ఆశ్చర్యక్రియలు నేను చూడబోతున్నాను, పొందుకోబోతున్నాను, బహుగా ఆశీర్వదింపబడబోతున్నాను, ఏది అడ్డము రాదు ప్రభువా అని విశ్వాసముతో వారు దేవుని యొద్ద కనిపెడుతూ ఉంటారు. చదవండి తొందరగా. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెను. విలువైన పిలుపు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అదే గురి పెట్టుకుంటారంట నీతిమంతులు. దేవుని యందు నేను ఒక గొప్ప బహుమానము పొందుకోవాలి, దీనికోసమే పాకులు పడతారు నీతిపరులు. ఎన్నడూ వారు విశ్వాసములో వెనకడుగు వేయరు. కదిలింపబడాలంట నీతిమంతులు. విశ్వాసములో ఉన్నవారు ఎన్నడూ కదిలించబడలేరండి. షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ విగ్రహానికి మేము నమస్కరించము, నువ్వు మమ్మల్ని మంటల్లో వేసి నా దేవుడు రక్షించకపోయినా కూడా, దేవునికి స్తోత్రము, ఈ విగ్రహానికి మేము నమస్కరించవు. ఎంత విశ్వాసం అంటే దేవుడు అంటే. మమ్మల్ని చంపేస్తావా, చంపేయి. నువ్వు చంపేస్తున్నప్పుడు ఒక దేవుడు మమ్మల్ని ఆదుకోకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు తిరిగి దేవుణ్ణి చూసుకుంటారు, దేవుణ్ణి ఎదుర్కొంటారనే విశ్వాసం వాళ్ళు ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఇలాంటి విశ్వాసము నీతిపరులు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఏమేమండి? ఫస్ట్, ప్రత్యేకపరచబడిన వారుగా ఉంటారు, ప్రతిష్ఠింపబడిన వారంట. మూడోది, దేవుని చిత్తానికి విధేయులుగా ఉంటారంట. నాలుగోది, వారు పాపంలో పాల్గొనారంట. ఐదవది, వారు విశ్వాసులుగా. ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నావంటే నువ్వు నిజంగా ధన్యురాలివి, నువ్వు నిజంగా ధన్యుడివి. ఒకవేళ నీవు ఇలాంటి జీవితము జీవించని ఎడల పునరంకితము చేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ సమయంలో రండి, మోకరిద్దాము, ప్రార్థన చేద్దాము. బలలో మనం పాల్గొనే మునుపు మనం దేవునికి మనం చేసిన పనుల్ని తెలియపరుచుతాం. ప్రభువా, ఎన్నో నీతి కార్యాల్లో నేను పాల్గొన్నాను ప్రభు, నా ప్రాణాన్ని ఎంత విలువగా ఎంచుకున్నావో అని ఈరోజు నేను గ్రహించాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు. ఇదిగో ప్రభువా, మరలా ఒక మారు నా జీవితాన్ని నీకు సమర్పించుకునే భాగ్యం అని కృపని నాకు అనుగ్రహించావు ప్రభు. బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావైనా మేలే అనే సాక్ష్యము నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయండి.
దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండకండి, అందరూ మోకరించండి. దయచేసి మోకరించి అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు క్రీస్తుకి దూరంగా ఉన్నారు, ఆయన నీతిని పొందుకున్న తర్వాత మీరు నిర్లక్ష్యం చేసి దేవునికి దూరంగా జీవించిన యెడల దేవుడు మరొక అవకాశం ఈరోజు మనకు అనుగ్రహించాడు. పునరంకితం చేసుకోవడానికి దేవుడు మీ జీవితాన్ని గొప్ప శ్రేష్టమైన సమయం దేవుడు అనుగ్రహించాడు. ఉపయోగం చేసుకోండి ఈ సమయాన్ని. చెప్పబడిన సంగతులు అన్నీ నాలో ఉండాలి ప్రభువా, అటువంటి జీవితాన్ని నాకు దయచేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరలోక రాజ్యము, నీ మహిమను నాలాంటి అల్పుడు, నాలాంటి అల్పురాల కొరకు విడిచిపెట్టి ఉంచావు ప్రభు. నా కొరకు శ్రమలందటకు నీ శరీరముని విరగబట్టబడటానికి కూడా వెనకాడలేదు ప్రభు. అంతగా ప్రేమించావు, అంత విలువగా నా ప్రాణాన్ని ఎంచిన తర్వాత కూడా నీకు లోపడకుండా నేను జీవిస్తున్నందుకు నన్ను క్షమించు తండ్రి. నీ బలియాగమని కూడా నేను లెక్క చేయకుండా బ్రతుకుతున్నాను ప్రభు. ఇంకా పవిత్రతో నేను బ్రతుకుతున్నాను, నన్ను క్షమించిన తండ్రి. అవును, నీ నీతిని నాకు దయచేసావు ప్రభు. నా నీతి కార్యాల వల్ల కాదు నేను నీతిమంతుడిగా ఎంచబడ్డది, నీవు చేసిన సిలువ మీద గొప్ప క్రియ వల్లనే ప్రభు నేను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఎంచబడ్డాను ప్రభు. అయినా నీతిలో నేను కొనసాగింపబడటానికి నాయన శక్తి సరిపోవటం లేదు నాయన. ఈ శక్తిని నాకు దయచేయి నాయన. బలహీనురాల్ని అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, ముట్టండి, నీ బలాన్ని ప్రసాదించండి ప్రభు. ఈ రొట్టెలో పాల్గొనక ముందు నాయన ప్రభు ప్రతి ఒక్కరు వారిని పరిశీలించుకొని కృపని దయచేయండి ప్రభు. నీ యందు వారు సమస్తము చేసిన దుర్నీతిని ఒప్పుకొని ప్రభు ఆయన పరిశుద్ధంగా నీ శరీరాన్ని నువ్వు కార్చిన పవిత్రమైన రక్తాన్ని ఆయన తండ్రి వారు తినటకు త్రాగుటకు అందులో పాల్గొనటకు కృపని ధన్యతను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభు. ఏ ఒక్కరు నాయన నీ యొక్క బల్లలో నిర్లక్ష్యముగా పాల్గొనటానికి వీలు లేదు నాయన ప్రభు. ఆయన మా కొరకు మరణించిన యేసయ్యా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నీతిని మేము కొనసాగింపబడటకు సహాయమును దయచేయమని చేస్తామని నమ్ముతూ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కుమారుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో.